హాయ్! హలో అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. మేమైతే ఈరోజు మకర సంక్రాంతి రోజు మా ఫ్యామిలీలో చనిపోయిన పెద్దవాళ్ళకి బట్టలు పెడతామనమాట. ఈ సంక్రాంతిని కూడా మాకు పెద్దల పండగ అని కూడా పిలుస్తారు. మార్నింగే లేచి మేము తలస్నానం చేసేసుకున్నామండి. చేసేసుకున్న తర్వాతే వర్క్ స్టార్ట్ చేసుకున్నాము. పొద్దున్నే లేచి ఫస్ట్ గుమ్మం అయితే క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకున్నాము. ఆల్రెడీ నేనైతే కలర్స్తో ముగ్గు వేయించేసుకున్నానండి. డైలీ వేసుకోవడం కష్టమవుతుందని. ఇంక సంక్రాంతి అంటే ముగ్గు కదా, కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి కొంచెం ముగ్గు వేసుకున్నాను. ఇంక తర్వాత లోపలంతా క్లీన్ చేసేసుకొని తడి బట్ట పెట్టేసుకొని ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. ఫస్ట్ స్టవ్కి అయితే పూజ చేసుకోవాలి కదా, స్టవ్కి కూడా పూజ చేసేసుకుంటున్నాను. పూజ చేసేసుకొని వంట స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే కొత్త బియ్యంతో ఈరోజు ఏం వండినా మ్యాక్సిమం కొత్త రైస్తోనే చేయాలి. మాకు కొత్త రైసే వచ్చాయి. ముందుగానే పండగ కంటే ముందుగానే పంపించారు మా మామయ్య. కొత్త రైస్ని కడిగేసి రైస్ పెట్టేస్తాను. ఇంకా మేము పెద్దవాళ్ళకి బట్టలు పెట్టాలి అన్నాం కదా, వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా చేసి పెడతారు. మా అత్తగారు ఏదైతే చేసి పెడుతున్నారో నేను కూడా అదే చేసి పెడుతున్నానండి. నాకు కూడా మా అమ్మ వాళ్ళైతే ఉగాదికి బట్టలు పెడతారు పెద్దవాళ్ళకి, మా అత్తగారేమో సంక్రాంతికి పెడతారు. మా అత్తగారిని మా అమ్మగారు వాళ్ళిద్దరూ ఎలా చేస్తారో అలాగే నేను కూడా వంటలు చేస్తున్నాను. ఇంక ఈ సంక్రాంతికి తలకి ఆయిల్ కూడా పెట్టుకోవాలి కదా. మా అబ్బాయి అయితే అస్సలు ఆయిల్ పెట్టించుకోలేదండి. తలకి పెట్టించుకున్నాడు కానీ బాడీకి పెట్టించుకోలేదు. మా పాప అయితే టోటల్ బాడీ పెట్టాను. తనకి స్కిన్ కొంచెం డ్రైగా ఉంటుంది, అందువల్ల బాడీకి మొత్తం కూడా పెట్టమని చెప్పారు డాక్టర్. అందువల్ల దానికి బాడీకి మొత్తం పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా వంటలో నేను బిజీగా ఉన్నాను. మా వారు కూడా స్నానం చేసి రెడీ అయిపోయి వచ్చారు. తను కూడా పూజ రూమ్ మొత్తము ఆ సెల్ఫ్ మొత్తం కూడా క్లీన్ చేసి పూజ ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేస్తూ సర్దుతున్నారు. పూజకు సంబంధించిన వర్క్ మాత్రం మా వారు చేస్తున్నారు. వంటగదిలో నేను వంటలు చేసే పనిలో ఉన్నాను. ఇంకా మా పిల్లలైతే ఆయిల్ పెట్టేశాను, వాళ్ళకు కూడా స్నానం చేయించి రెడీ చేయాలి. మా చిన్ను అయితే అస్సలు చేయించుకోడండి. ఆయిల్ కూడా బాడీకి షర్ట్ తీయమంటేనే చాలా సతాయించాడు. వంట కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మా చిన్ను కూడా స్నానం చేసేసి వచ్చేసి నాకు హెల్ప్ చేస్తున్నాడు. కలశం అయితే ప్రిపేర్ చేశామండి. ఇలా పూజ చేసినప్పుడు పూజతో పాటు కలశం పెట్టి పెద్దవాళ్ళకి బట్టలు కూడా అక్కడే పెట్టేవాళ్ళం ఇంతకుముందు అంతా కూడా. నాకు మా అత్తగారు మా అమ్మగారు ఎలా చేసేవాళ్ళు వాళ్ళని చూసి నేను కూడా అక్కడే పెట్టేదాన్ని. కానీ నేను వేరే ఒక బుక్లో చదివాను, అలా కాదు, దేవుడి దగ్గర కాకుండా చనిపోయిన పెద్దవాళ్ళ ఫోటో దగ్గర బట్టలు పెట్టాలి అని. అది కూడా కరెక్టే కదా అని చెప్పి అనిపించింది నాకు. అందుకనే నేను కూడా వాళ్ళ ఫోటో దగ్గరే బట్టలు పెడదాం అనుకుంటున్నాను. ఇంక కలశం కూడా పెట్టేవాళ్ళు. కలశము అండ్ కలశంతో పాటు బట్టలు కూడా ఇక్కడే పెట్టేసేవాళ్ళు పెద్దవాళ్ళకు కూడా. ఈసారి అయితే నేను అలా చేయట్లేదు. దేవుడి దగ్గర కూడా మేము కొత్త బట్టలు దేవుడి దగ్గర పెడితే మంచిది కదా అని చెప్పి ఒక జత మా ఫ్యామిలీ మొత్తం కూడా ఒక్కొక్క జత దేవుడి దగ్గర పెడుతున్నాను. ఫస్ట్ దేవుడికి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. దేవుడి కోసం చేసిన నైవేద్యము బెల్లం పరమాన్నం చేశాను. తర్వాత అరిసెలు, కర్జికాయలు ఇవన్నీ కూడా నేనైతే చేయలేదండి. అన్నీ ఊరి నుంచి వచ్చినవేను. నాకైతే చేయడానికి టైం దొరకలేదు. అందువల్ల అన్నీ ఇంక ఊరి నుంచి తెప్పించుకున్నాం కదా, అవే పెట్టాను. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయి వచ్చేసారు. దేవుడి ఫొటోస్ అన్నీ కూడా మా వారే బాగా క్లీన్ చేసి గంధం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెట్టి నీట్గా అన్నీ కూడా ఎలా ఉన్నాయో అలాగే నీట్గా సర్దారండి. ఫ్లవర్స్తో మొత్తం కూడా ఫ్లవర్స్తో అలంకరించింది కూడా మా వారే. లాస్ట్లో పూజ చేయడానికి మాత్రం మేము వచ్చాము. పూజ వరకు మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా పెద్దవాళ్ళకి బట్టలు పెట్టేది బ్యాలెన్స్ ఉంది. ఇంకా మా పిల్లలు కూడా బాగానే హెల్ప్ చేస్తున్నారండి ప్రతి పనిలో. మా పాప అయితే పొద్దున్నే వచ్చి ముగ్గు వేసేటప్పుడు కలర్స్ వేస్తానే వచ్చి హెల్ప్ చేసింది. అలాగే చిన్న చిన్న పనులకు కూడా హెల్ప్ చేశారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళండి, మా వారికి నానమ్మ తాతయ్య వీళ్ళిద్దరు అంటే మా వారికి చాలా ఇష్టం. వాళ్ళకి కూడా అంతే, ఒకడే మనవడని చెప్పి చాలా గారాబంగా బాగా చూసుకున్నారు. ఈయనకి చాలా ఇష్టము. ఈయనంటే వాళ్ళకు కూడా ఇష్టం కదా, ఆయన చేతితో చేయిస్తే బాగుంటుందని చెప్పి మొత్తం తన చేతితోనే చేయిస్తున్నాను. ఫస్ట్ అయితే ఫోటో క్లీన్ చేసి బొట్లు పెట్టేసి పూలు పెట్టి అలంకరించారు. తర్వాత దీపం పెట్టేసి ఊదుబత్తీలు పెట్టేశాము. ఇంకా వాళ్ళ కోసం ఫ్రూట్స్ అన్నీ పెడుతున్నాము.
వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా పెడితే వాళ్ళు సంతోషపడి మనకి ఆశీర్వాదం ఇస్తారని చెప్తూ ఉంటారు మా అత్తయ్య గారు. మా అత్తయ్య గారు చెప్పినట్లుగానే కిరణ్ వాళ్ళ నానమ్మ గారికి ఏదైనా సరే తిండి, బట్టలు చాలా ఇష్టమంట తనకి. అందువల్ల నేను తనకి ఏదైనా బాగా తింటారు అని చెప్పి నేను తనకి నచ్చినవే కొన్ని చేసి పెట్టాను. అన్నీ చేయలేదు, కొన్ని బయట నుంచి కూడా తెప్పించామండి. బట్టలైతే 2 శారీస్ పెడుతున్నాము. మా అత్తగారి వాళ్ళ అత్తగారి అత్తగారు కూడా పెడతారంట. అందుకని తన ఫోటో అయితే లేదు. తనది కూడా ఒకసారి ఎక్స్ట్రాగా పెడుతూ ఉంటాము. ఇంకా వాళ్ళ తాతగారికి అయితే చొక్కా టవలు పెట్టాము. 2 శారీస్ వాళ్ళ నానమ్మకి ఒకటి, వాళ్ళ జేజి నానమ్మకి ఒకటి పెట్టాము. బట్టలైతే పెట్టేశాము. పళ్ళెం అయితే వేస్తున్నాము. ఫస్ట్ అయితే వైట్ రైస్, పులిహోర, పరమాన్నము పెట్టాము. తర్వాత పప్పు, ఆలు ఫ్రై, రసము, ఇంకా పెరుగు, నెయ్యి, అంతే అండి. ఎక్కువ పెట్టలేదు. ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ అందులో నుంచి 2 పళ్ళ్యాలు మేము తినాలి కదా, అందువల్ల అని ఎక్కువగా పెట్టలేదు. మా వారు కొంచెమే పెట్టారు. మొత్తానికైతే పళ్ళెం పెట్టడం కంప్లీట్ అయింది. బట్టల్లో పెట్టేటప్పుడు మనము కాజు, గంధోడి, ఇంకా నల్ల పూసలు దాంట్లో ఆ బాక్స్లో మొత్తం సెట్ వస్తాయండి. నేను ఆ బాక్స్ మొత్తం అలాగే పెట్టేశాను. బ్యాంగిల్స్, మెహందీ, స్టిక్కర్స్, షాంపూ, నల్ల పూసలు, ఇలా ముత్తైదువుకి ఇచ్చే సామాన్లు మొత్తం కూడా చిన్న బాక్స్ సెట్ దొరుకుతుంది. అది తీసుకొని పెట్టేశాను బట్టలతో పాటు. ఇంకా ఆకు ఒక్కతో పాటు పూలు కూడా పెట్టేశాము. మొత్తానికి ఇలా పెట్టామండి. తాంబూలం మొత్తం ఇలా పెట్టాము. కొబ్బరికాయ కొట్టారు మా వారు. 3 పీసెస్ అయిపోయింది ఒకవైపు. కంప్లీట్గా ఇలా పెట్టామండి మేమైతే. మీరైతే ఎలా పెడతారో నాకు తెలీదు. నాకు కూడా చెప్పండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే. ఇంతలో మా అత్తయ్య, మా మామయ్య కూడా వచ్చారు అక్కడి నుంచి. ఇంకా వాళ్ళు కూడా దేవుడికి నమస్కారం చేసుకొని, మా అత్తగారు వాళ్ళ అత్తగారికి, మామగారికి, మా మామయ్య వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మకి కూడా కొబ్బరికాయ కొట్టి వాళ్ళు కూడా దండం పెట్టుకున్నారు. ఇంకా మా పక్కింట్లో వాయినం తీసుకోవడానికి పిలిచారండి. మేము ఇక్కడికి వచ్చి 10 months పైన అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు పిలిచినా వెళ్ళడానికి కుదరలేదు. ఫస్ట్ టైం వెళ్ళి తీసుకున్నాను. ఈ వాయినం ఏంటో నాకు డిఫరెంట్గా అనిపించిందండి. వాయినంలో 2 బెల్లం నువ్వుల లడ్డు, 2 చిక్కుడుగాయ, 2 బీన్స్, కొద్దిగా రైస్, ఒక స్పూన్ రైస్, ఒక బాక్స్ ఇచ్చారండి. ఈ తాంబూలం నేనైతే ఫస్ట్ టైం తీసుకోవడం, నాకైతే ఫస్ట్ టైం కొత్త. ఇంక ఇంతలో లాస్య, మా అన్న, పిల్లలు కూడా వచ్చేసారు. జున్ను అయితే ముందే మా అత్తయ్య వాళ్ళతో వచ్చాడు. ఇంక ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ నానమ్మకి, తాతయ్యకి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడుతున్నారు. వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకొని వచ్చారు. మా అత్తయ్య గారు, మామయ్య గారు కొంచెం ముందు వచ్చారు, వాళ్ళు కొంచెం లేటుగా వచ్చారు. మా మున్ను అయితే దండం పెట్టుకొని అక్షంతలు వేయడానికి ఎంత ఇష్టపడుతున్నాడో, అక్షంతలు వేయాలి అంట. మా జున్నును వేయమంటే జున్నుకి ఎక్కడ వేయాలో తెలియట్లేదు. తను దీపం మీద వేస్తున్నాడు. తనకి చెప్తున్నాం మేము ఫోటో దగ్గర వేయమని. ఇంకా మా మున్ను అయితే అక్కడున్న స్వీట్ తినేస్తున్నాడు. తనకి నచ్చింది అనుకుంటా. జలుబు, జ్వరం ఉందని ఈ మధ్య స్వీట్స్ పట్టట్లేదు. తను నచ్చింది తింటున్నాడు. ఇంక ఈలోపు కింద గంగిరెద్దు వచ్చిందండి. గంగిరెద్దు కోసం మేము బియ్యము, బెల్లము, అరటి పండ్లు తీసుకెళ్ళాము. మా పాప, మా జున్ను, నేను మొత్తం కూడా బెల్లము, అరటి పండ్లు అయితే ఆవుకు తినిపించాము. ఇంకా వాళ్ళకి కొంచెం అమౌంట్, ఇంకా రైస్ కూడా వాళ్ళకి ఇచ్చాము. ఈరోజు వాళ్ళకి ఇస్తే మంచిది కదా మనకి. గంగిరెద్దు కూడా చాలా బాగా తినిందండి. ఫస్ట్ టైము చేత్తో తినిపిస్తే చాలా మంచిది అని నేను చాలాసార్లు విన్నాను. ఫస్ట్ టైం మా జున్ను కూడా ఎంత బాగా తినిపించాడో, అది అస్సలు ఏమనలేదు, ఎంత బాగా సపోర్ట్ చేసిందో. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మేము హైదరాబాద్కి వచ్చాక ఫస్ట్ టైం నేను ఇలా గంగిరెద్దుకు పెట్టడం.